హాయ్ హలో అందరికీ నమస్కారం. త్రిబాణధారి బర్బరిక్ మన సినిమా నిన్నటి వరకు మన సినిమా, ఇప్పుడు మీ సినిమా నిన్న రిలీజ్ అయింది. చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ us వాంట్ టు థ్యాంక్ యూ గైస్ సో మచ్. అంత మంచి రివ్యూస్ ఇచ్చినందుకు అండ్ సినిమా థియేటర్స్కి వచ్చి సినిమా చూసి సినిమా గురించి అంత బాగా మాట్లాడి మనల్ని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ యా ఆఫ్ కోర్స్ వి నో ఇప్పుడు రెయిన్స్ వల్ల అండ్ ఆఫ్ కోర్స్ గణేష ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఫ్యూ ఆఫ్ యూ ఆర్ మెనీ ఆఫ్ యూ మైట్ హ్యావ్ మిస్డ్ టు కమ్ టు థియేటర్స్. ఎస్, ఇది మనందరం చాలా నమ్మకంతో చాలా ప్రేమతో ఈ ఒక మంచి కథని మీకు చెప్పాలనే ఇంటెన్షన్తో తీసిన సినిమా. అండ్ ఇది ఒక హోల్ ఫ్యామిలీ, అంటే 6 to 60 అంటే గ్రాండ్ పేరెంట్స్ నుండి చిన్న పిల్లల వరకు ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా. ఒక మంచి టేక్ అవే, అఫ్ కోర్స్ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. చాలా గట్టిగా ఇంపాక్ట్ చేయగలిగేటువంటి మంచి సినిమా ఇది. మీ రెస్పాన్సెస్, మీ ఆశీస్సులు మనకి అదే మన బలం యాక్చువల్లీ. అండ్ హోమ్స్ ఎవర్ హ్యావ్ మిస్డ్ అవుట్ వాచింగ్, do hit your nearest theaters. This is gonna be one beautiful experience for you, Yasha. హాయ్ అండి, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నిజానికి రివ్యూవర్స్ అయితే నా 2.753 ఇచ్చి సినిమాలో ఉన్న జెన్యూనిటీని, ఆ స్క్రిప్ట్ బలాన్ని చాటి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూసిన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సినిమాకి వచ్చి మీరు నాకు కొంతమంది ఇన్స్టాలో అండ్ నా దీంట్లో వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు. నా కడప నుంచి కూడా ఒక కాల్ వచ్చింది. నా నెంబర్ ఎలాగో పట్టుకొని అతను నాకు కాల్ చేశాడు. చాలా మంచి సినిమా తీశారన్నారు. చాలా హ్యాపీగా ఉంది. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ చెప్పాడు ఆయన. నేను అది అనుకోవట్లేదు. బార్బరిక్ అంటే మహాభారతంలో క్యారెక్టర్ అసలు నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను. ఆ బార్బరిక్ క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీస్తున్న సినిమా. ఆ త్రిబాణ అస్త్రం తాలూకు పవర్ మనకు కూడా ఉండాలి, అలాంటి బలం మనం కూడా చేకూర్చుకోవాలి అని క్రియేట్ చేసిన ఫిల్మ్ ఇది. సో అది ఆ చిన్నది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. అలాంటి ఎమోషన్తో చూడొద్దు. అది బ్యూటిఫుల్గా నాకు అది ఒక్కటి అనిపించింది, కానీ చాలా బాగుందన్న సినిమా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఏవైనా ఉంటే మనసులో పెట్టుకోకండి. సినిమా మాత్రం చూసిన వాళ్ళు నాకు తెలిసి నిన్న వైజాగ్ ఆల్మోస్ట్ 50 to 60% ఫిల్ అయింది, ఫాస్ట్ ఫిల్లింగ్. భీమవరం కానీ రాజమండ్రి కానీ వెరీ గుడ్ రెస్పాన్స్, చాలా బాగుంది. కాకపోతే వర్షాలు చాలా రకంగా జనాలను ఆపేస్తుంది. బట్ శని ఆది ఖచ్చితంగా మీకు సెలవు. ఖచ్చితంగా ఇంత మంచి సినిమాని మీరు చూడకపోతే మిస్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి చేసాం. మీరు సినిమా చూస్తేనే, ఆ సినిమా మంచి గురించి చెప్తేనే, మంచి అయినా చెడైనా వాట్ ఎవర్, మంచి అయితే ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ మీరు వెళ్ళాక మీరు 100% సాటిస్ఫై అవుతారు. మీ లవ్ని, మీ సపోర్ట్ని మా టీం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ మిస్ ఇట్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. వర్షాలు ఉన్నాయి, పర్లేదు. వర్షం ఉంటే మనం ఏం చేయలేము. అలాగే వినాయకుడి దగ్గర మనకి ఈరోజు అన్నదానాలు ఉంటాయి. సో అలాంటివి ఏం చేయలేము. బట్ ఫ్రీ టైం చేసుకొని ఒక షో కాకపోతే ఇంకొక షో అలా ప్లాన్ చేసుకొని ఈ సినిమాను చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మీకు కంటతడి పెట్టిస్తుంది, ఎక్సైట్మెంట్ కలిగిస్తుంది. ఒక కమర్షియల్గా ఉంటుంది. పాటలు, వినసొంపైనటువంటి పాటలు మీరు ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాలుగా మొత్తం ఇది బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నిన్న మా సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అయింది. అండ్ ముందుగా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్పాన్స్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మీ వండర్ఫుల్ రెస్పాన్స్కి. అలాగే మా టీం చెప్పినట్టు వర్షం వల్ల కానీ, వినాయక చవితి వల్ల కానీ బుకింగ్స్ కంప్లీట్గా ఫుల్ అవ్వట్లేదు. బట్ దిస్ ఈజ్ అ హంబుల్ రిక్వెస్ట్. ఈ సినిమా ఇట్స్ అ వర్త్ వాచింగ్ ఫిలిం. అందరూ చూడాల్సిన సినిమా, ఏజ్ గ్రూప్ అయినా కనెక్ట్ అయ్యే సినిమా. సో ప్లీజ్ టు కమ్ టు థియేటర్స్. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ప్లీజ్ థియేటర్స్కి రండి, త్రిబాణధారి బార్బరిక్ సినిమాని చూడండి. మీ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిన్న నుండి షో రిలీజ్ అయినప్పటి నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందరి దగ్గర నుండి. యాక్చువల్లీ ఇది ఇప్పటి వరకు మౌత్ టాక్ ద్వారానే ఒకరి నుండి ఒకరు చూసి బాగుందని చెప్పి వేరే వారు వెళ్తున్నారు. నిన్న గణేష్ మండపాల దగ్గర కానీ, వర్షాల వల్ల కానీ కొంతమంది చూశారు.
వాళ్ళు ఇంకో కొంతమంది చెప్తున్నారు ఇవాళ చాలా ఫాస్ట్ ఫీలింగ్ ఉంది. ప్లీజ్ గణేష్ మండపాల దగ్గర పూజను ఎంజాయ్ చేయండి, దేవుని మంచిగా ప్రార్థించండి. కొంచెం ఫ్రీ టైం దొరికిన థియేటర్కి వచ్చి మూవీ చూడండి. చాలా మంచి మూవీ. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒక మంచి సినిమా తెలుగులో తీశారు, ఇంత మంచి కంటెంట్ తీశారని చెప్పేసి చాలా కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తున్నాయి. మీరందరూ కూడా చూడండి. ఇవాళ రేపు కానీ నెక్స్ట్ వీకెండ్ వరకు కానీ మీకు వీలైనప్పుడు మీ అందరి సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కానీ ఎవరైతే చూసారో వాళ్ళందరూ గ్రాండ్ పేరెంట్స్కి లేడీస్కి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. సో ఎవ్రీ గ్రాండ్ పేరెంట్ ఒక గ్రాండ్ ఫాదర్ వాళ్ళొక హీరోలా ఫీల్ అవుతున్నారు. సో దాని ప్రకారం ప్రొడక్షన్ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఈ సినిమాకి వస్తున్నారో వాళ్ళకి మనీ రీఫండ్ చేద్దామని. సో ఎవరైతే బుక్ మై షోలో కానీ టికెట్ కౌంటర్ దగ్గర కానీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర గైడ్ చేయబడుతుంది. సో వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. సో ఆ వాట్సాప్ నెంబర్లో మీ పిక్ జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఎవరైతే టికెట్ కొన్నారో వాళ్ళకి మనీ రీఫండ్ చేయబడుతుంది. సో ప్లీజ్ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చూస్తే మాత్రం దే విల్ ఫీల్ లైక్ దే ఆర్ హీరోస్. అలాగే ఈ మూవీలో ద సూపర్ థ్రిల్లర్ ఉంది, ఎమోషనల్ థ్రిల్లర్. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు మేము ఏదైతే ఫస్ట్ నుండి చెప్తున్నామో అది ఖచ్చితంగా అచీవ్ చేసాము. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. త్రిబాణధారి బార్బరిక్ 29th రిలీజ్ అయింది. ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అంటే చూసిన ప్రతి ఒక్కరూ అంటే థియేటర్లోంచి బయటకు వస్తూ వాట్ అ మూవీ, ఎంత బ్యూటిఫుల్ మూవీ, వర్త్ వాచింగ్, ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయండి. మేమందరం ఒక బ్యూటిఫుల్ సినిమాలో పార్ట్ అయినందుకు నేనైతే చాలా 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 సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఇటు కోస్తా ఆంధ్ర వైపు అయితే యూనో అక్కడి నుంచి అయితే మాకు యూనో గిఫ్ట్స్ కూడా పంపించారండి. సో దట్ యూనో ఇంత మంచి సినిమా చేశారు ఈ టైంకి, ఈ సొసైటీకి అండ్ యంగ్స్టర్స్కి, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్కి, పేరెంట్స్కి చాలా అవసరమైన సినిమా వచ్చింది. ఎంటర్టైన్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం అంత ఇంటలెక్చువల్గా తీశారు అంటూ అప్రిషియేట్ చేస్తూ నాకైతే గిఫ్ట్స్ కూడా పంపించారండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. కాకపోతే యూనో అన్నీ సహకరించిన వాతావరణం కూడా సహకరించాలి. ఇక్కడ చూసిన వర్షాలు, ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. భగవంతుడు ఎన్ని వరదలు ఇవన్నీ ముంచెత్తేలాగా చేశాడు చాలా ప్రాంతాల్లో. సో అక్కడ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. సో థియేటర్స్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. సో అక్కడంతా తొందరగా క్లియర్ అవ్వాలి, అందరి లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నానండి. హైదరాబాద్లో కూడా రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రిటిక్స్ అండి. క్రిటిక్స్ ఒకే పని మీద ఉంటారు. వాళ్ళు ఏంటంటే సినిమాలో ఏది దొరుకుతుందా దానిపైన మనం విమర్శించడం కోసమే సినిమా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారండి. అలాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు డైరెక్టర్ నెంబర్ తీసుకున్నారండి. అండ్ మీ ప్రొడ్యూసర్ నెంబర్ ఇవ్వండి అంటూ అట్లా నా దగ్గర నుంచి నెంబర్ తీసుకుని వారిని ఫోన్ చేసి పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు నేనైతే గర్వపడుతున్నానండి. అండ్ మీరందరూ కూడా ఇంకో 2 నెలల తర్వాత ఎలాగో మనకు టీవీలోకి వచ్చేస్తుంది, లేకపోతే ఇంకో 4 నెలల తర్వాత వస్తుందని వెయిట్ చేయకుండా ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి మీరందరూ రావాలండి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ యొక్క గొప్పతనం ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పాలి. పెద్ద పెద్ద సినిమాలు అంటే కోటాను కోట్లు ఖర్చు పెట్టి రెమ్యునరేషన్స్ భారీగా ఇచ్చేసేసి ఆ భారం అంతా ఎవరి మీద వేస్తున్నారండి? ప్రేక్షకుడి మీద వేస్తున్నారు. కొత్త జీవోలు తెచ్చుకొని పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం నిజాలు చెప్పే ధైర్యం నాకుంది, నేను చెప్తున్నాను. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవోలు కొత్తగా వాళ్ళ కోసం అంటూ జీవోలు తెప్పించుకుని మరి సినిమాలు థియేటర్లో వేసి, అంటే ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే దాదాపు ఒక 5,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. అంటే పేదవాళ్ళ రక్తంలోంచి మనము సినిమా ఎంటర్టైన్ చేస్తున్నాము. దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. కొంతవరకు ఓకేనేమోనండి, బట్ ప్రతి చోట ఇది జరుగుతూ వస్తుంది. బట్ మా సినిమా అనుకున్న దానికంటే డబల్ ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. సొసైటీకి ఎంటర్టైన్ చేస్తూనే చాలా చెప్పారు సినిమా ద్వారా. బట్ టికెట్ రేట్ ఏం చేస్తారో తెలుసండి? 400, 500 ఉన్న టికెట్స్ని 150, 200 లోపే మీరు ఫ్రీజ్ చేసేసి టికెట్ రేట్లు అస్సలు పెంచొద్దు. ఎందుకంటే నా సినిమా, ఇంత మంచి సినిమా నేను చేసింది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం చేశాను. సో వాళ్ళు ఫ్యామిలీతో చూడాలి. ఒక 1000 రూపాయలు తీసుకుని వచ్చారంటే ఫ్యామిలీ సినిమా చూడాలి.
ఈ థాట్ ఎంతమంది ప్రొడ్యూసర్స్కి ఉంటుంది చెప్పండి. మా ప్రొడ్యూసర్ విజయ్ సార్ అబ్సల్యూట్లీ హ్యాట్స్ ఆఫ్. నేనైతే షాక్ అయ్యాను. అంటే ఇంకొక 100 రూపాయలు 50 రూపాయలు పెంచితే ఇంకా డబ్బులు వచ్చేస్తాయి కదా, ఒక 1 వీక్లోనే వచ్చేస్తాయి కదా అనుకున్నాను. బట్ వారు అంతగా అంటే ప్రేమ సినిమా మీద ఉండొచ్చు, కానీ ఇంత ఫస్ట్ సినిమాతోనే తనకున్నటువంటి కంప్లీట్ ప్యాషన్ని చూపించారు. సో మీరందరూ ఫ్యామిలీతో చూడొచ్చండి. మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే చాలు, మీ ఇంట్లో కుటుంబం అంతా వచ్చి సినిమా చూడొచ్చు. 150కి తగ్గించేశారు ప్రైస్ కూడా మొదటి నుంచి. సో ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గ్రాండ్ పేరెంట్ లవ్. అంటే తన మనవరాల్ని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే 70 ఏళ్ల వయసులో ఆయుధం బట్టి పోరాడలేడండి, యుద్ధం చేయలేడు. కానీ తన మేధస్సుతో, అంటే అంటారు కదా, ఇంకా ముసలుడు అయిపోయి ఇంట్లో కూర్చో, ఇంకా నీకేం పని ఉంటుంది, కృష్ణారామ అనుకుంటూ కూర్చో అని పెద్దవాళ్ళని చాలా వెక్కిరిస్తుంటారు కదండి. ఒకసారి ఈ సినిమా చూడండి. ఒక 70 years ఓల్డ్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడు, ఎంత గొప్ప సత్తా చాటగలడు ఆయన. మన సీనియర్ సిటిజన్స్ అందరూ లైక్ 70-80లో మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళందరూ అండి గ్రంథాలయాలు. వాళ్ళ దగ్గర ఎంత టైం గడిపితే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది. సో ఈ సినిమా కూడా అలాగే చెప్తుందండి. సో మీరు ఒకసారి చూడండి. గ్రాండ్ పేరెంట్స్ అందరూ రండి. గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఉంది మన సినిమాలో. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే అందులో గ్రాండ్ పేరెంట్ ఉంటే ఖచ్చితంగా వారికి ఫ్రీ టికెట్ అండి. అసలు టికెట్ కూడా తీసుకోవట్లేదు. సో మీరందరూ ఫ్యామిలీతో రావాలి, ఒక మంచి సినిమాని బతికించాలి, మంచి సినిమాని చూసి మీరు ఎంటర్టైన్ అయ్యి మీ ద్వారా 10 మందికి తెలియాలనే ప్రయత్నం. సో మీరు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, థియేటర్స్ దాకా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మంచి సినిమా చేసాం, చాలా బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ ఉంది. వశిష్ఠి గారి పర్ఫార్మెన్స్ మీరు చూసారంటే లాస్ట్ మినిట్ వరకు మీకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్రతి క్యారెక్టర్ అలాగే ఉందండి, ప్రతి క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, టేకింగ్ అంతకంటే బాగుంది. సో యూ జస్ట్ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్, యూ విల్ లవ్ ఇట్, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్. సో బార్బరిక్ మీకోసం థియేటర్స్లో వెయిట్ చేస్తుంది. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. త్రిబాంధారి బార్బరిక్ చూసిన వాళ్ళు చాలా అప్లాజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వర్షాలు, వినాయక చవితి వీటి వల్ల వాకిన్స్ ఇంకా పెరగాలని చెప్పేసి ఫ్యామిలీస్ రావాలని మేము ఈ సినిమా తీసామండి. యాక్చువల్గా కమర్షియల్ థాట్స్ కాకుండా ఫ్యామిలీ థాట్స్ పైన అయిపోయాం. అందుకనే టికెట్ కూడా తక్కువ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి. ఎందుకంటే మన పూర్వకాలంలో కుటుంబాలు వెళ్ళి సినిమాలు చూసేటివి, ఆ కల్చర్ పోయింది. సో ఇప్పుడు ఆ కల్చర్ మళ్ళీ తీసుకురావాలి, అది ఒక మంచి సినిమాతో సాధ్యమైందని చెప్పేసి మేము తీసాం ఈ మూవీ. సో అంతే బాగా అప్లాజ్ వస్తుంది. సో ఫ్యామిలీ అనేవాళ్ళు చాలా రోజుల నుంచి సినిమాకి దూరం అయిపోయారు. బట్ వాళ్ళని తీసుకురావడమే మా ఈ యొక్క ప్రయత్నం. అందుకనే ఫ్యామిలీ అంతా కలిసి వస్తే గ్రాండ్ పేరెంట్స్కి ఖచ్చితంగా ఫ్రీ ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే మంచి సినిమాను అందరికి ఇవ్వాలనేది మా ఆలోచన అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. होप यू ऑल आर डूइंग गुड. फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच. आपने बहुत अच्छा रिव्यू दिए, बहुत पॉजिटिव रिस्पॉन्स है, बट वी नीड योर मोस्ट लव एंड सपोर्ट. We have put so much love and hard work into it. So please go and watch film Tribanadhari Barbaric in theaters. And yeah, thank you so much and give your love and support. Thank you.